మొత్తానికి నీకు చావు మూడింది, అందుకు ఉపదేశాలు ఇస్తున్నావు అని చెప్పాను. వధించమని చెప్పగానే విభీషణుడు హెచ్చరించాడు. అప్పుడు అంగభంగ కరి పటగి బంధన్, ఈ వానరుడికి అంగభంగం చేయాలని నిర్ణయించుకుని తోకకి నిప్పు పెట్టారు, తన పంపకి అగ్గి పెట్టుకున్నాడు రావణాసురుడు. మహానుభావుడు మనసులోనే నవ్వుకుంటున్నాట. ఈ తోకకు నిప్పు పెట్టని ఆజ్ఞాపించాడుగా, అంటే వాడు నోరేగా. సరస్వతీదేవి వాడి బుద్ధిని వల్ల ప్రేరేపించుదామంటే ఆవిడే ప్రేరేపించాడు. ఆయనే తెచ్చుకున్నాడు కదా, నోరా వీపుకి తేక్కాయని, నోరా లంకకి తేక్కాయి. అది జరిగింది. వచన సునుత్త కప్పి మన ముసుకానా, హనుమంతుడు తిరుడు నవ్వుతున్నాడు. భై సహాయి సారథ మే జానా, మన శారదాదేవి పలికిస్తుందని కథ గుర్తుందా? మొదటి నుండి చెప్పుకుంటున్నాం. ఈయన చేత శారదే పలికించింది అంతే. ఇక్కడ ఆ విధంగా పలికాడు. కానీ ఎందుకంటే జాతు ధానుసుని రావణ వచన లాగే రచయి మూఢ సుహి రచన చెప్పడం ఆలస్యం. రాక్షసులందరూ తోకకు మంట పెట్టారు. ఈ మహానుభావుడు డప్పులు మోగిస్తూ చప్పలు కొడుతూ తిరుగుతుంటే బిగించు కూర్చున్నాడు. అలా వెళుతున్నాడు, నవ్వు నాపుకుంటూ. మొత్తం లంక అంతా స్టడీ అయిపోయింది. అదే రాత్రి వెతికాను కానీ అన్ని సరిగ్గా చూడలేదు. ఇప్పుడు దగ్గర చూపిస్తున్నారు కానీ అన్నాడు. మొత్తం చూసిన తర్వాత ఇంక అయిపోయింది తెలిసాక అగ్నిజ్వాలలతో లంకలంతటిని దగించి అప్పుడు ఆయన సహకరించేట 9 రకాల వాయువులు సహకరించాయి అన్నాడు. ఇక్కడ అంటే వాయుదేవుడు ఏ విధంగా సహకరించాడో చెప్తున్నారు. మొత్తానికి హనుమంతుడు దేహ విశాల పరమహరు ఈ మహారూపాన్ని ధరించి అనేక రకాలుగా ఉన్నటువంటి లంకా భవనాలన్నింటినీ ధ్వంసం చేస్తున్నాడు. అప్పుడు అనేక మంది క్రింద ఉన్న రాక్షసులు, పై ఉన్న దేవతలు అనుకుంటున్న అద్భుతమైన మాటలు. हम जो कहा यह कपि नहीं होई, वानर रूप धरे सुर कोई, साधु अवज्ञा करु फल ऐसा, जरय नगर अनाथ कर जैसा. ఇతడు వానరుడు కాదు, వానర రూపంలో వచ్చిన ఒక దివ్య పురుషుడు. మేము ముందే అనుకున్నాం నేను చేసిన పనులు బట్టి. దీన్ని బట్టి ఒక మాట తెలిసింది, సాధు పుంగవన్ని అవమానిస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది తెలుసుకోండి. ఎప్పుడు సత్యమే, ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది. కానీ సమకాలం ఎలా ఉంటుందంటే అది జరిగిన వెంటనే అందువల్ల జరిగింది అనరండి. ఏమంటారంటే అదేదో జరిగిందని. అలాంటివి తెలిస్తే పాపం చేయకుండా అంత జాగ్రత్తగా ఉండాలి. ఒకానొక ఆలయంలో యుగాల నుంచి వస్తున్న సదాచారాన్ని, ధర్మాన్ని దెబ్బతీయడం కోసం పక్కకి సడలించగానే రాష్ట్రం ఉప్పెనతో కొట్టుకుపోయింది. అవునా లేదా చెప్పండి ఇక్కడ. అందుకే హిందూ ధర్మం ఈ పెద్ద ఆయన వల్ల రక్షింపబడుతోంది అని తెలిసిన వెంటనే విదేశీ మత సంస్థలను అడ్డు పెట్టుకుని కుట్ర పన్ని లేని ఆరోపణలు చేసి ఒక సత్పురుషుడైన సాధు సన్యాసిని బంధించగానే సముద్రం చిరియలు కట్ట దాటి వచ్చిన సంఘటన కొద్ది దశాబ్దాల క్రితం మనందరం చూసాం. కనుక అప్పటికి ఇప్పటికీ ఇది సత్యమే. ధర్మాన్ని అతిక్రమిస్తే, సత్పురుషుల్ని అవమానిస్తే దుష్పరిణామం అనుభవించడం తప్పదు. తెగపిడిసిపడుతూ రాక్షసులు మార్పిడి మతాలు ఉత్సాహంతో విజృంభిస్తుంటే ఆ రాక్షస మోకక చేసే హెచ్చరిక ఇది తెలుసుకోండి. ఇక్కడ ధర్మాన్ని చేసే అవమానం అగ్ని, నిప్పై, వాయువై ప్రచండంగా ముంచుతుంది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఏ కాలమైనా, ఏ దేశమైనా సత్యం సత్యం. ఇక్కడ ఒక్క రహస్యం ఉన్నదండి, పట్టుకోవాలండి. అన్ని తగలట్టాయి కానీ విభీషణుడికి తగలలేదు. ఎందువల్ల? హనుమంతుడు వదిలేశాడండి. ఆయన వదిలితే వదిలేడు. అగ్ని ఎందుకు వదిలేశాడు? ఎందుకంటే వీడిల్ని తగలబడితే వాడిని తగలడదా? పైగా 9 రకాల వాయువులు వీచుతున్నప్పుడు అగ్ని అటు ప్రసరించగలదు కూడా. వాయువు అటు వెళ్ళనివ్వలేదు అగ్నిని, అగ్ని అటు వెళ్ళలేదు. ఎందువల్ల అంటే చుట్టూ అధర్మం ఉన్నా అంత అధర్మే కదా, నువ్వు కలిసిపోకుండా కనీసం నువ్వు ఇది అధర్మము, ఇది ధర్మము కాదు అని అనగలగాలి. ఇది తెలియాలి ఇక్కడ. అదే మేమేం చేస్తామండి, ఎవడు మార్చగలదు ఇక్కడ అని ఊరుకోకూడదు. ఇది అధర్మం, ఇది సాగడానికి వీలు లేదు, నేను ప్రోత్సహించను, నీ వంతు నువ్వు పనిచేయి. నేను ఒక్కడిని చేస్తాను, అందరూ సహకరించారు కదా, అనవసరం నువ్వు ఒక్కడే. ఎందుకంటే రేపు పొద్దున్న జబ్బు వచ్చి ఊరంతా పోతుంటుంది. అందరితో నేను పోతానంటావా? నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకోవా? అదేవిధంగా ధర్మరక్షణలో కూడా నీ వంతు ప్రయత్నం చేయాలి. దావాగ్ని వచ్చి అరణ్యాన్ని దగ్ధం చేస్తుంటే చీమలు మట్టి చిమ్ముతాయిటండి, తెలుసా నీకు? ఏమన్నా అంత నిప్పు నాపడానికి మేము చిమ్మే మట్టి సరిపోతుందా అనుకోవు. జస్టిఫికేషన్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. నీ ఉనికికి నువ్వు న్యాయం చేసుకోవాలి. ధర్మాన్ని రక్షించడం కోసం నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి అని ప్రతివాడు అనుకుంటే హిందూ ధర్మానికి శోభ ఉండదు, ఇది రక్షింపబడుతుంది. విభీషణుడు కొంప తగలలేదు. ఎందుకు?
అధర్మం అంతా ఉన్నప్పుడు నేను ఒక్కడిని ఎందుకని కలిసిపోకుండా తాను తన ధర్మంలోనే తాను నిలబడి ఉన్నాడు గనక నిర్భయంగా ఇది అధర్మమని నిండు సభలో చెప్పగలిగాడు గనక అప్పుడు రాముడి రక్షిస్తాడు, ధర్మము రక్షిస్తుంది, పంచభూతాలు రక్షిస్తాయి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. రామరక్ష పంచభూతాల రూపంలో కనబడుతుంది.